అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. నిశాంత్ శర్మ గారు నమస్తే. మహాదేవ తల్లి. అయితే నాకు ఒక అనుమానం వచ్చింది గురువుగారు. స్త్రీ శాపం అని విన్నాం. ఈ పదం అందరికీ ఈ మధ్య తెలుస్తుంది. స్త్రీ శాపం అంటే ఏంటో కొంతమందికి తెలీదసలు. ఏదో చెప్తుంటారు. ఇంకొకటి పితృదోషం అంటారు. పితృదోషం తగిలితే ఒక పని కూడా ముందుకు వెళ్ళదని చాలామంది చెప్పారు మాట ఇది. ఇది మాత్రం శాస్త్రాల్లో గట్టిగా రాయబడింది. అవునమ్మా. మరి వీటికి నివారణ ఏమన్నా ఉందా? అసలు ఏం చేయాలి? అంటే చాలామంది చాలా నివారణ ఉపాయాలు చెప్తారు గానీ అవి చెయ్యాలా? వద్దా? లేతే ఎట్లా? నిజంగా పోతుందా? అని చాలా సందేహాలుంటాయి. పరిపూర్ణంగా ఈ పని చేస్తే చాలమ్మా అని ఏమైనా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా చెప్పగలుగుతా తల్లి. హ్మ్. దీనికి మొదలుగా మాతా పితృ సధైయుక్తం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థ ఫలజ్ఞేయం మాతా వందనతాం సదా. అంటే తల్లి మనకు తల్లి తండ్రి దైవంతో సమానం. హ్మ్. భగవంతుడు కూడా మనకి చెప్పింది ఏంటంటే వేదాల్లో ఉపనిషత్తుల్లో మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అని చెప్పారు. వీళ్ళ తర్వాతనే నేను అని భగవంతుడు స్పష్టంగా చెప్పారు. అవును. వీళ్ళ తర్వాతనే నేను, ఎందుకంటే ప్రత్యక్షంగా ఉండేటువంటి దైవాళ్ళు వీరు, తర్వాతనే నేను పరోక్షంగా అని చెప్పారు. సో ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మాతృ అనేటువంటి రూపం అనేది స్త్రీ రూపం. కొంతమంది స్త్రీని అసభ్యంగా చూడడం, అసభ్యంగా మాట్లాడడం, వాటి వల్ల లేకపోతే అసభ్య పనులు చెయ్యడం వారితోని. అంతేకాకుండా తల్లి మనకు పూర్వంలో గృహాలు దహనం చెయ్యడము. హ్మ్. అంటే ఇల్లులు ఉంటాయి కదా, వాటిని హ్మ్. కాల్చేస్తూ ఉంటారు. హ్మ్. అవి కాల్చేయడము, వీటి వల్ల స్త్రీ శాపానికి గురవుతారు. ఓహ్! ఓకే. ఏ వంశమైతే స్త్రీ శాపానికి గురవుతారో ఆ వంశంలో ఆఖరి దివి వచ్చేవరికి కేవలం వాళ్ళ వంశంలో స్త్రీలు మాత్రమే పుడతారు. ఇంకా అంతే, అక్కడితో మళ్ళీ వాళ్ళ వంశం ఉండదు. ఓహ్! ఒకవేళ అంటే మాకు మగపిల్లలు పుట్టాలి అని వాళ్ళు అనుకుని చేసినా సరే అవ్వరు. ఓహ్! ఒక్కరో ఇద్దరో సంపూర్ణంగా స్త్రీలే పుట్టేస్తారు వాళ్ళకు. హుహు. అంటే వారికి సంపూర్ణమైనటువంటి స్త్రీ శాపంలో ఉన్నారు. ఇంకా వాళ్ళకు వంశం లేదు. ఎందుకంటే ఈ స్త్రీలో ఎవరైనా సరే వేరే వంశానికి వెళ్ళవలసిందే తప్ప, ఆ వంశంలో అయితే ఉంటున్నారా తల్లి? అందుకే వంశోద్ధారకుడు కావాలి అని చాలామంది అంటుంటారు. అది అంటూ ఉంటారు. అవును. ఇక అక్కడితో వారికి వంశం అనేది పూర్తవుతుంది. ఈ స్త్రీ శాపాన్ని తొలగింపచేసేటువంటిది అప్పుడేంటి అనంటే మోక్షనారాయణ బలి అనేది ఆచరించాలి. హుహు. దీనికి పితృదోషమైన పితృశాపం 2 వేరు వేరు తల్లి. పితృదోషం వేరు, పితృశాపం వేరు. ఈ పితృదోషం మనకెలా వస్తుంది? తల్లిదండ్రులు మరణించిన తర్వాత తిథి కార్యక్రమాలు ఒకటి, పిండ ప్రదానాలు ఎప్పుడైతే సరిగ్గా నీవు ఆచరించవో దానివల్ల కూడా ఈ పితృదోషం అనేటువంటిది వస్తుంది. హుహు. అదొకటి. పూర్వము మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆచరించకపోవడం వల్ల అవి మనకు వస్తూ ఉంటాయి. ఓహ్! దీనివల్ల ఏమవుతుంది? వివాహం జరగదు, సంతానం అవ్వదు వివాహమైతే. ఇవన్నిటికి ఏంటి అనంటే ఒక మనిషిని ఎదుగుదల. ఇప్పుడు ఒక అపర కోటీశ్వరుడు ఉన్నాడండి. హ్మ్. అపర కోటీశ్వరు కాస్త ఒకేసారి బిచ్చగాడిగా మారిపోయాడు. అట్లా జరుగుతుందా? పితృదోషం అంటే. పితృదోషం ఉన్నప్పుడు. ఓహ్! ఓకే. ఎందుకు అనంటే మనిషి మరణించాక సంవత్సర వ్యవధి వరకు వాడి ఆత్మ భూలోకంలోనే ఉంటుంది. హ్మ్. తొందరపడి పైకి వెళ్ళిపోదు. ఎందుకోసం అంటే తల్లి, ఒక మనిషి గర్భంలో పడ్డాక ఏ రూపంలో ఉంటాడు తల్లి? పిండం రూపంలో. పిండం. హ్మ్. నెల నెలకి ఏమవుతూ ఉంటుంది ఆ పిండం? వృద్ధి చెందుతుంది. అవయవాలు ఒక్కొక్కటి వృద్ధిగా వృద్ధి. ఒక్కొక్క అవయవాలు అనేటువంటిది వస్తూ ఉంటుంది. హ్మ్. అవునా? హ్మ్. మనిషి మరణించిన తర్వాత ఆత్మరూపం ఉంటుంది, కానీ అది పిండ రూపంలోనే ఉంటుంది. హుహు. మనం పెట్టే ఈ 12 నెలల మాసికం ఏదైతే ఉంటుందో ఆ 12 నెలలకు అవయవాలను పుట్టిస్తాడు. కేవలం ఆ పిండానికి కళ్ళు మాత్రమే ఉంటాయి తల్లి. హుహు. మొదటి 11 రోజుల వరకు. మొదటి 11 రోజులు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ నెలమాసికం పెడతాం కదా, హ్మ్. అప్పుడు చెవులు వస్తాయి ఆ పిండానికి.
హుహు. జరిగేటివన్నీ చూసి వింటూ ఉంటాయి. హుహు. అలా ఈ 12 నెలలకు శరీర తత్వ ఒక్కొక్క భాగాలు మొత్తం ఏర్పడుతూ ఉంటుంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ యొక్క జనరేషన్‌లో కొంతమంది భద్రాచలం గానివ్వండి, లేకపోతే కాళహస్తి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇలా కొన్ని ప్రాంతాల్లోకెళ్ళేసి నేనొక ఉద్యోగస్తుడిని అని చెప్పేసేసని 11 నెలలది కాస్త ఒకేసారి పెట్టేస్తున్నాడు. అవును. అంటే వాళ్ళకి అవకాశం లేదనే ఉద్దేశంతో ఇట్లా మరది వాళ్ళకి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? పితృదోషంలో పడిపోయినట్టే. పిల్లవాడికి తెలవని అనారోగ్య స్థితులు వస్తూ ఉంటాయి. ఓహో! అలా పెట్టడం ద్వారా. తర్వాత పిల్లవాడి చదువు పరంగా చాలా దెబ్బతీసేస్తారు. ఇంకొంతమంది పితృదోషాలకి ఎలా ఉంటదంటే తల్లిదండ్రులు ఉండంగా వ్యసనాలకు బానిస చేస్తుంది. అంటే చాలామంది మా అబ్బాయి మాటినడు. ఏ ఎంత చెప్పినా తిరుగుతాడు, తాగుతాడు. ఏంటో మేం మార్చలేకపోతున్నాం అని. దానికి కారణం ఇది అయుంటుందా? ఇదే తల్లి. హుహు. వ్యసనలోహుడై ఉంటాడు. దానివల్ల ఏమవుతుంది? తన తండ్రి ఉన్నప్పుడు ఈ పిల్లవాడు తండ్రి ఉంటాడు గదా! ఆ తండ్రి ఉన్నప్పుడు ఇతను ఏం చేశాడో, ఈ పిల్లవాడు తనకు చూపిస్తూ ఉంటాడు. పూర్వంలో మనకొక సామెత ఉంది తల్లి. ఏంటి? అద కోడలా కోడలా వచ్చి అహా! అత్త వచ్చి నాకు వీపు రుద్దావా అని జెప్పేసేసనంటే, అత్తేం జేస్తది, చేతికి గ్లౌస్ తొడుక్కొని వీపు రాస్తది. హ్మ్. తర్వాత కోడలు వచ్చేసేసి అత్త నాకు కొంచెం వీపు రుద్దు అని చెప్పి కోడలా అంటే, వెళ్ళి చీపురుతో రుద్దుద్ది. హుహు. ఓకే. అలా ఉంటది తల్లి ఇక్కడ పరిస్థితి. ఏంటి అనంటే ఇక్కడ ఈ స్థితిగతుల్లో వీళ్ళేంటి అనంటే ఈ పితృదోషము అనేటువంటిది ఈ పితృశాపము వేరు, పితృదోషం వేరు అన్నా గదా! హ్మ్. ఈ పితృదోషం పిండ ప్రధానాలు పెట్టకపోతే వస్తది. ఈ పితృశాపం ఏంటి అనంటే బ్రతికి ఉన్న తల్లిదండ్రుల్ని తిట్టడం, కొట్టడం, వృద్ధాశ్రమాలలో వెయ్యడము, తల్లి, తండ్రి అనేది చూడకుండా నువ్వు నోటికి ఏది వస్తే అది మాట్లాడావు కాబట్టి అది పితృశాపం కింద పడతది. హుహు. అందుకోసం ఏంటి ఇవన్నిటిని నివారణ చేయాలి అనంటే మోక్షనారాయణ బలి అనేది ఆచరించాలి అనేటువంటిది శాస్త్రం తల్లి. ఓకే. అయితే ఈ మోక్షనారాయణ బలి అసలు ఎక్కడ చేయాలి అనంటే హ్మ్. మొదలుగా నదీ తీరంలో కావచ్చు, హ్మ్. సముద్ర తీరంలో ఆచరించాలి. అంటే నదుల పక్కన గుడి ఉండడం అనేది మనం గమనించాం. కానీ సముద్రం పక్కన గుడి అంటే కొంచెం కష్టమనే ఉంటాయా గురుగారు? అంటే కొన్నే ఉన్నట్టున్నాయి కదా! ఉన్నాయి గుర్తు. తల్లి. హ్మ్. చెప్తున్నా అది గూడా. అయితే హ్మ్. ఏంటి అనంటే, ఈ 2 చోట్లల్లోనే మనం ఆచరించాలి. ఈ 2 చోట్లలో ఎంతవుతది అనంటే, మామూలుగా సర్వసాధారణంగా ఒక మోక్షనారాయణ బలి ఆచరించాలి అంటే, దగ్గరలో ఒక 2,00,000 వరకు ఖర్చుంటది. ఒక్క వ్యక్తి చేయించుకోవాలి ఒక అంటే. వ్యక్తి ఓకే. చేయించుకోవాలంటే, హ్మ్. 2,00,000 వరకు ఖర్చవుతది. అందుకోసం ఏం చేశారంటే మీరు గోకర్ణం అనే ఒక మహాక్షేత్రం పేరు విన్నారా తల్లి? అవును. గోకర్ణం ఆత్మలింగం శివుడు ఆత్మలింగ శివుడు. అక్కడ స్థాపించబడింది. సముద్ర తీరం దగ్గర. ఎవరు స్థాపించారు? వినాయకుడు. అది రావణాసురుడు తీసుకొచ్చినప్పుడు అవును. ఆత్మలింగాన్ని అవును. వినాయకుడు స్థాపించింది అదే కదా! స్థాపించాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు కదా! హ్మ్. ప్రత్యక్షమైనప్పుడు రావణుడికి ఒక వరం ఇచ్చాడు. ఇక్కడ నా కుమారుడు చేసినందు కారణంగా ఈ స్థలంలోకి ఎవరైనా వచ్చి పితృదోష నివారణ ఆచరిస్తారో వారికి నేను అండగా ఉండి మోక్షనారాయణ అనుగ్రహాన్ని అందింపజేసి సకల తేజోవంతిగా నేను ఉంచుతాను అని చెప్పేసేసని ఒక వరం ఇచ్చాడు. అయితే ఒక చిన్న అనుమానం వస్తుంది ఇక్కడ. పరమేశ్వరుడి గుడి కదా! మోక్షనారాయణ బలి అంటారేంటి అని సాధారణంగా అనుమానం అనేది వస్తది. ఇది ఇలా చేయొచ్చా? లేకపోతే ఓహో! ఇలా కూడా చేస్తారా? అని జనరల్‌గా సాధారణంగా ఆలోచనలొస్తాయి. సో, దాని గురించి ఒక మాట ఏమైనా అమ్మ చెప్పగలుగుతారా? మనం ఏంటి అండి మోక్షనారాయణ బలిలో ఇందాక చెప్పా ₹2,00,000 ఖర్చు అవును. వస్తది అని. హ్మ్. అది ఎందుకోసమో అసలు తెలుసా మీకు? వివరంగా తెలీదు. బ్రాహ్మణులకును వీటికి ఏది సామాగ్రిలకు కలిపి ఒక 1,20,000, 1,80,000 వరకు వేసుకోండి. హ్మ్. ఓకే. కానీ మోక్షనారాయణ బలి ఆచరించాలంటే వెండిలో యమధర్మరాజు, పాదరసంలో శివలింగము, ఓహ్! బంగారంలో విష్ణుమూర్తి యొక్క విగ్రహాలను తయారు చేయించాలి.
ఓకే. మన సొంతంగా అవి తయారు చేసి వాటికి పూజాధికాలు గావించి మొత్తం అయిపోయిన తర్వాత ఆ మూడిటిని మళ్ళీ బ్రాహ్మణుడికి దానం చేయాలి, మనం తెచ్చుకోకూడదు ఇంటికి. హుహు. ఓకే. అంత అప్పుడు అది కాస్ట్ అందుకవుతుంది. మోక్షనారాయణ బలి అనేటువంటి అసలైన పూజ. ఓకే. విన్నారా తల్లి? మనం ఏంటి అనంటే ఆ గోకర్ణ మహాక్షేత్రంలో వరాన్ని పొందినటువంటి రావణాసురుడు అప్పటి నుంచి మోక్షనారాయణ బలికి చాలా మందిని అక్కడికి తీసుకువచ్చి చేయించి ఉంచారు. హుహు. అందుకోసమే ఇప్పుడు ఎవరైనా సరే ఈ యొక్క మోక్షనారాయణ బలి ఆచరించేవారు చూడండి, అక్కడికి చాలామంది వెళ్ళి ఆచరించి దోషాన్ని నివారణ చేసుకొని మరి వస్తున్నారు. ఓకే. సో, అందుకు వెళ్ళడానికి కాకపోతే ఒకటేంటయ్యా అంటే అది కేవలం ఒక్కసారి చేసే పూజ కాదు తల్లి. ఒక హ్మ్. సంవత్సరం వ్యవధిలో 4 నెలల చొప్పున మోక్షనారాయణ బలిని ఆచరించాలి. అంటే 3 సార్లు వస్తుందనుకుంటా. 3 సార్లు ఆచరించాలి. క్రమక్రమంగా అది అంటే ఆ ఎఫెక్ట్ తగ్గుతూ వస్తుందనుకుంటాను. తగ్గుతూ వస్తది తల్లి. ప్రత్యక్షంగా మీరు చూసే ఉంటారు కాబట్టి చెప్పగలుగుతున్నారు. చూసే ఉంటారేంటమ్మా? ఒక ఆ! ఉదాహరణ ఏమన్నా చెప్పండి. ఉదాహరణ ఎవరో కాదు, మా నాన్నగారికి నేనే చేపిచ్చాను తీసుకుపోయి. ఓహ్! ఓకే. ఎందుకు అనంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే నా దగ్గర కూడా కాస్త డబ్బులు సమ్మగిల్లాయి అప్పట్లో. హ్మ్. హ్మ్. సమ్మగిల్లేసరికి ఖచ్చితంగా మా నాన్నగారు ఆశ. అలా అని చెప్పేసేసి పిండ ప్రధానాలు అవి వారి ఇంట్లో చేయకుండా ఏం లేరు. అందరూ ఆచరించారు. హ్మ్. హ్మ్. కాకపోతే ఏంటి అనంటే వారి యొక్క తమ్ముడు వారు అకాల మరణాన్ని పొందారు. ఓహ్! ఈ పితృదోషం రావడానికి ఇంకో కారణం అకాల మరణం. హుహు. ఇంట్లో ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసినా హ్మ్. లేదా అకాల మరణాలు పొందిన రోగకారకాల్లో ఎవరైతే మరణించారో వారందరూ ఖచ్చితంగా మోక్షనారాయణ బలిని ఆచరించాలి తల్లి. హుహు. లేకపోతే ఆ వంశంలో వరుసగా శీఘ్రంగా మరణించే వాళ్ళే ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో తెలియకుండా ఏదో ఉందిరా బాధపడతారు. ఎందుకు చనిపోతున్నారురా వయసులో ఉన్న పిల్లలే గదా! అని అనుకుంటూ ఉంటారు. అవును. ఏ పని ముందుకెళ్తూ ఏందో మన అనుకున్న వాళ్ళు చేతికొచ్చే టైంకి ఉండట్లేదే అని బాధపడతారు. దానికి కారణం ఇది అయ్యుండొచ్చు. అమ్మా అసలు మోక్షనారాయణ బలి రావడానికి ముఖ్య కారణంలో ఇప్పుడుండే వాటిలలో అకాల మరణము, హ్మ్. యాక్సిడెంట్ అవ్వడము, హ్మ్. యాక్సిడెంట్లో మరణించడము, హ్మ్. గుండెపోటుతోని, క్యాన్సర్‌లతోని హ్మ్. ఇలా మరణిస్తారు చూసారా? వారికి ఖచ్చితంగా మోక్షనారాయణ బలిని ఆచరించాలి. ఓకే. మీరు ఇంట్లో చూడండి, గమనించండి. మీకు తెలవకుండా మీ ఇంట్లో ఒకరు సూసైడ్ అటెంప్ట్ చేశారు. హ్మ్. అలా వరుసగా 3, 4 తరాలు సూసైడ్ అటెంప్ట్ చేశారంటే, ఈ దోషాల్లో నుంచి బయటపడాలి అనంటే ఈ మోక్షనారాయణ బలిని ఆచరించాలి. ఓకే. అది అంటే 3 సార్లు ఆచరిస్తే సరిపోతుందా గురువుగారు? అంటే కొన్ని మీరు మీరు చెప్తున్న మామూలు విషయం గాదది. వంశంతో తరాలుగా జరుగుతుంది. వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. అవునమ్మా. కానీ అకాల మరణం గానీ, పనులు ముందుకు వెళ్ళకపోవడం గానీ, స్త్రీ శాపం అని ఇందాక స్టార్టింగ్‌లో చెప్పారు. ఇవన్నీ మన చుట్టుపక్కల జరిగేవే గురువుగారు. అంటే ఒకళ్ళ ఇంట్లో విషయాలు ఇంకొకళ్ళకి తెలియకపోవచ్చు. అవును. కానీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదో ఒక రూపంలో ఫ్యామిలీ మొత్తం అంటే ఒక వంశంలోనే ఇద్దరు, ముగ్గురు ఉంటే చాలు గదా! వాళ్ళందరూ కలిసి ఒక 20 మంది ఉంటారు. ఇక్కడ ఎక్కడ జరిగిందనేది ఎవరికెవరికీ తెలీదు. ఆ దోషం మాత్రం ఆ ఫ్యామిలీ మొత్తానికి పడుతుంది అయితే. అవును. ఎందుకంటే జీన్స్ అదే ఉంటుంది గదా అవును గురువుగారు. తల్లి. మనం జీన్స్ ప్రకారమే గదా చూసేది. తండ్రి అవును. అవును. ఇది. అవును. ఓహ్! అయితే వాళ్ళు గనక 3 సార్లు చేస్తే వాళ్ళు ఇదొకటి. మోక్షనారాయణ బలి ఆచరించే విధానం ఇంకొకటుంది తల్లి. ఓకే. చెప్పండి గురువుగారు. అత్యంత శక్తివంతమైనటువంటి కాలసర్పదోషము, కుజదోషం ఉన్న వారికి గూడా ఈ మోక్షనారాయణ బలి ఆచరించాలి. స్త్రీ శాపము లేకపోతే పితృ శాపం ఇలా కాకుండా కాల సర్పదోషము నివారణ అవుతుందా? ఎందుకు అనంటే తల్లి, వాళ్ళు సర్పజాతిని సంహరించిన వారు. గోవులను చంపిన వాళ్ళకు సర్పదోషం వస్తది. ఓహ్! దేవశాపం వస్తది. ఆహా! ఇవి ఎప్పుడైతే నువ్వు చేశావో ఖచ్చితంగా నీవు గూడా ఈ మోక్షనారాయణ బలిని ఆచరించి హ్మ్. తర్ మొదలేంటి అనంటే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో హ్మ్. ఆశ్లేష బలిను సర్ప సంస్కరణ అని చేస్తారు. ఆ! అవి ఆచరించి నువ్వు మరలా వచ్చేసేసి ఖచ్చితంగా మోక్షనారాయణ బలిని ఆచరించాలి. అది చేసిన తర్వాత మళ్ళీ మోక్షనారాయణ బలి కంపల్సరీగా చేయాలి. మోక్షనారాయణ బలి ఆచరించాలి. ఓకే. ఆచరిస్తేనే కాలసర్పదోషం యొక్క అపూర్వ శక్తి ఏదైతే ఉందో మన దగ్గర అది సమ్మగిల్లిపోతూ ఉంటది. హుహు. అప్పుడు మనకు కావాల్సినటువంటి విజయాలను అందింపజేస్తూ ఉంటది. ఈ పితృదోషం ఉన్న వాళ్ళకి కూడా తల్లి
ఉద్యోగం రాదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవ్వదు. ఏదో ఒక తలకాయ నొప్పి వస్తూనే ఉంటది. ఇంట్లో సక్రమంగా ఉండరు. భార్యాభర్తలు సక్రమంగా ఉండరు. పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినరు. ఇలా ఎన్నో, ఎన్నో, ఎన్నో జరుగుతూనే ఉంటాయి ఈ పితృదోషానికి. చూడ్డానికి బానే కనిపిస్తారు గానీ, లోపల వాళ్ళంతా కుమిలిపోయే కైండ్‌లో దానికోసం ఉంటారు. సామెత ఉంది చెల్లి. మేడి పండు చూడు మేలిమైయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అనే ఒక సామెత హ్మ్. ఉంది. సో, వీళ్ళ సామెత కాదు. జీవితం గూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఎదుటి వాళ్ళకి తెలీదది. తెలవదు. వాళ్ళ లోపల పడే బాధ బయటికి చెప్పుకోరు గదా గురువుగారు. చెప్పుకోరు, చెప్పుకోలేరు. అంటే ఓ రకంగా మనిషిలో ఉండే చాలా అసమతుల్యతలు. అంటే ఏదో బాగా కనపడాలి గాబట్టి ఉండేది వేరు, మనసులో ఉండేది వేరు. ఆ మనసులో ఉన్నది పూర్తిగా తొలగిపోవాలి, నా బాధ తీరిపోవాలి అంటే వాళ్ళిలా ఆచరిస్తే సరిపోతుంది. ఆచరిస్తే సరిపోతుంది. ఇంకొక విషయం మీరు సర్పదోషం అన్నారు కదా గురువుగారు. కలలో పాము కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. కాటేస్తే మంచిదని చెప్తారు. లేదా పాము అలా వెళ్ళిపోతున్నట్టు, లేదా చాలా పాములొస్తాయి రకరకాలుగా. దానికి ఈ సర్పదోషానికి ఏమైనా సంబంధం ఉంటుంది నిజంగా? కాటు వేస్తే మంచిది కాదు తల్లి. ఎలా ఆహా! వచ్చినా, ఏ పాము వచ్చినా నీకు సర్పదోషం ఉన్నబట్టే. హుహు. ఎందుకు అనంటే, పూర్వంలో మన పెద్దలు చేసింది గూడా మనకు వచ్చేస్తది. హ్మ్. మనమే చేయాలి మనమే అనేది ఏం లేదండి. చెయ్యాలనేదైతే లేదు. రీసెంట్‌గా నా దగ్గరికి ఎక్కడి వరకో కాదు. ఇక్కడనే ఇక్కడికే ఒకరొచ్చారు. హ్మ్. ఒక పెద్దావిడొచ్చారు. హ్మ్. అది మీరు వినే ఉంటారు. అవును. ఆ అవును. స్టోరీ మొత్తం వినే ఉంటారు. కాపోతే అవును. మనం వారి గురించి చెప్పలేము. హ్మ్. వారి భర్తకు, ఆమెకు ఇద్దరికీ సర్పదోషం ఉంది. హుహు. అందుకోసమే ఆమెకేంటి ఆ సర్పదోషం అనేది చిన్నది. ఆయన సర్పదోషం చాలా పెద్దది. ఓహ్! విన్నారా? అందుకోసం వారి సమస్య ఇద్దరి మధ్యలో సఖ్యత ఉండదు. అంటే ఇప్పుడు చాలా మందికి జరిగేది వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత కలిసుండి జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసినా సరే వాళ్ళు ఒకానొక సమయంలో అంతే ఇప్పుడు మీరుండంగానే వారికి అవును. జాతకం చెప్పాను. హ్మ్. అవునా? అవునవును. ఇక్కడికే వచ్చి చూపించుకున్నారు. మా కళ్ళ ముందే చెప్పారు. కరెక్ట్. పెళ్ళైన ఇన్ని సంవత్సరాల వరకే మీరు కలిసుంటారు. తర్వాత ఎడముఖం, పిడముఖంతోనే ఉంటారు తప్ప, వేరే ఉండరు తల్లి మీరు అని ఆవిడ చెప్పేసాను. అదే మాట చెప్పింది యాక్చువల్లీ. మీరు చెప్పిన ఇన్నేళ్ళలో సేమ్ అదే ఆవిడ. అవునండి మీరు చెప్పింది నిజమే. అప్పటినుంచే మాకు ఇట్లా గొడవలవుతాయి. కానీ చాలా పెద్దావిడ. అన్నేళ్ళు అంటే వయసు మీద పడినా కూడా ఆ కష్టాలు తప్పవింక. తప్పవు. కానీ ఒక్కసారి ఇది చేయించుకుంటే కానీ 3 చేయించుకోవాలంటే సార్లు తల్లి ఇక్కడ కష్టం. పరిస్థితి ఏంటి అనంటే కొంతమంది డబ్బుల కోసం ఆలోచిస్తున్నారు. హ్మ్. ఇప్పుడు చూడండి అదే డబ్బుల విషయంలో ఒక కరోనా పీరియడ్‌లో చాలామంది అస్తవ్యస్తమయ్యారు. హ్మ్. హాస్పిటల్ పోకుండా ఏమైపోయింది? అంతా చివరకొచ్చాక కాకుండా ముందుగా చేసుకుంటే అంటే నిజంగా దైవాన్ని నమ్ముకొని ఒక అడుగు ముందుకేస్తే మంచిగుంటదనేది ప్రతి ఒక్కళ్ళు మరి ఎందుకెళ్తారు గురుగారు? గుడికి వెళ్తాము, దైవాన్ని దర్శిస్తామంటే మనకు ఒక ఏమన్నా ఏ దోషం ఉన్నా ఆ దేవుడి ముక్కుని చూస్తే ఓకే. మనశ్శాంతిగా ఉంటామనే ఒక చిన్న ఆశతో. కానీ ఇక్కడ పూర్తి పరిష్కారం దొరుకుతుందంటే ఒక అడుగు ముందుకు వేస్తే ఓకే అని మీరు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. కళ్ళ ముందు కనిపించినయి. మీరు మీ తండ్రి గారికి కూడా చేశానని చెప్తున్నారు. సో, ఆ ఫలితాన్ని మీరు మీ కళ్ళారా చూసుండొచ్చు. ఎవరికో అయితే కళ్ళారా మీరు చూసామండి. హ్మ్. కళ్ళారా. యాహ్! ఎందుకనంటే ఆహ్, వారు చనిపోయి మా బాబాయ్ గారు చనిపోయి ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది. హ్మ్. మీరు కాబట్టి ఇది అని విషయం తెలుసుకోగలిగారు. విషయం అందరికి విషయం తెలుసుకొని తెలుసుకునేంత అంటే ఇది ఉండదు. తను ఉండకపోవచ్చు. చనిపోయాక నాకు మా నాన్నగారికి నేను టైం లేదు. నాకు కలిసే టైం లేదు. హ్మ్. తర్వాత సందర్భంలో నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ రావడం మొదలయ్యాయి. హ్మ్. చాలా దీనావస్థితిలోకెళ్ళిపోతూ ఉన్నారు ఎప్పుడు చూసినా. హ్మ్. ఏంటిది అనేది నాన్నగారి జాతకాన్ని పరీక్షించిన తర్వాత, ఆయనది చూసిన తర్వాత మోక్షనారాయణ బలి ఆచరించక తప్పట్లేదు అని అప్పుడు అనుకోని వెళ్ళేసి హుహు. మోక్షనారాయణ బలి ఆయనతో ఆచరింపజేసి తీసుకొనొచ్చిన తర్వాత సెట్ అవుతూ ఉన్నారు. ఓహ్! ఇప్పుడు మళ్ళీ ఈ డిసెంబర్ 20వ తారీఖున గూడా ఆయనని తీసుకొని మళ్ళీ వెళ్తున్నాను నేను మళ్ళీ వెళ్తున్నారు. మళ్ళీ వెళ్తున్నాను. అంటే మీరు ఒక్కళ్ళే ఎళ్తున్నారా లేదా? అంటే అయ్యో! ఇంకొక అనుమానం గూడా వచ్చింది గురువుగారు. ఇందాక ఒక్కళ్ళే చేసుకుంటే 2,00,000 అవుతుంది అని చెప్పారు. ఆహ్, ఒక్కళ్ళే చేసేదా? లేకపోతే ఎక్కువ కుటుంబం. అంటే భార్య కుటుంబం. లేకుండా హ్మ్. మగవాళ్ళు హ్మ్. హ్మ్. ఉంటారు గదా! హ్మ్. వాళ్ళను కూర్చోబెడతా. ఆ కుటుంబంలో ఎంతమంది మగవాళ్ళైతే ఉంటారో అంతమంది కూర్చోవచ్చు. కాపోతే మరి తల్లి, తండ్రి బ్రతికి ఉన్న వాళ్ళైతే పూజలో కూర్చోరు. హుహు. ఇంట్లో ఇంటి పెద్ద.
అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా గురువుగారు. చాలామంది ఆడవాళ్ళు ఉంటారు. ఎక్కువ పూజలు, వ్రతాలు ఏదైనా ఆడవాళ్ళు ఆచరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మగవాళ్ళు బయటికెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ, మాకు కుదరదు, నీకేం నచ్చితే అది చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళకి అవకాశం లేనట్టేనా? లేదు తల్లి. ఖచ్చితంగా ఇక్కడ ఏంటి అనంటే అమ్మాయి తరఫునైనా సరే, అబ్బాయి తరఫునైనా సరే, అబ్బాయే కూర్చొని అసలు మోక్షనారాయణ బలి ఆచరించాలి. లేదు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా స్త్రీ శాపం ఉండేసరికి ఇంట్లో హ్మ్. స్త్రీలే ఉంటున్నారు. వాళ్ళే పిండ ప్రధానాలు ఆచరించారు కాబట్టి, వాళ్ళు వచ్చి కూర్చొని ఆచరించవచ్చు. తప్పైతే లేదు. ఓహో! ఓకే. స్త్రీలు గూడా వచ్చి ఆచరించే అవకాశం ఉంటుందా? అట్లయితే కనీసం ఈ ఒక ఉపశమనం, ఎందుకంటే అందరూ ఉద్యోగాలు మానేసొస్తే జీతం కట్ అయిద్దనో, లేకపోతే నేను వెళ్ళకపోతే పనులవ్వవు అనో, ఇలా రకరకాల ఆలోచనతో ఉంటారు. ఏంటంటే తల్లి, ఈ మోక్షనారాయణ బలికి వాస్తవానికి మేమేంటంటే ఒక బస్సు పెట్టుకున్నాము. హ్మ్. హ్మ్. నాకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకొని దాంట్లో నివారణ చేసి తీసుకొని వస్తూ ఉన్నాను. హ్మ్. ఒకటి. హ్మ్. చాలామంది ఏంటంటే కొంతమంది అమావాస్యల్లో తీసుకుపోతున్నారక్కడికి. హ్మ్. అంటే ఇది ఏమన్నా ప్రత్యేకమైన రోజులో చేసే కార్యమా గురుగారు? అమావాస్య రోజు ఏంటి అనంటే పితృ కార్యక్రమం చేస్తారు. ఆచరించే వారికి చాలా అద్భుతమైనటువంటి హ్మ్. ఫలితాలు అనేటువంటిది చూపిస్తారు. అవును. హ్మ్. కాకపోతే ఇదేంటి అనంటే ఇది మార్గశిర మాస అమావాస్య అనేది పితృదోషాల కోసం చేసే అమావాస్య కాదు. మార్గశిర మాసం అండ్ మార్గశిర మాసానికి చాలా ప్రత్యేకత ఉందని చెప్తారు. అండ్ ఈ నెలలో చేసే ఏ పూజైనా ఎక్కువ ఫలితం వస్తుంది అని గూడా చెప్తూ ఉంటారు. ఓకే. అంటే ఈ మాసంలో అసలు ఈ రోజు మంచిది, ఈ రోజే అద్భుతం అంటానికి లేదా? ఓకే. లేదు తల్లి. మోక్షాన్ని ఇవ్వగలిగే మాసంగా గూడా మార్గశిర మాసం అని అవును. అంటారు. అవును. నేను అవును. విన్నంత వరకు. అందుకోసం ఈ అమావాస్యకు చేయించకూడదు తల్లి. హుహు. అందుకోసం ఏంటి అనంటే నా తండ్రినే నేను 20వ తారీఖు తీసుకొని వెళ్తున్నాను. హ్మ్. హ్మ్. అలా నా భక్తులు ఎవరైనా వస్తే లేదా మన ఛానల్ ద్వారా ఎవరైనా వచ్చినా గూడా నేను హ్మ్. వాళ్ళను నా బస్‌లోనే ఇంత అని చెప్పి టికెట్ ఉంటది. హ్మ్. అది తీసుకొని ఇచ్చేస్తామన్నట్టు వాళ్ళకి ఓకే. సీటు. అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రావాలి అంటే ఎంత డబ్బులు సమకూర్చుకోవాలి? ఈ బలి చేయించుకోవాలంటే ఎంతవరకు ఈ అవకాశం ఉంటుంది చెప్పగలరా? 45,000 మనకిస్తే సరిపోతది తల్లి. అంటే పూజ కానీ అంత పూజతో మొత్తానికి మొత్తం రాను పోను చార్జెస్ కలిపి. మరి ఒక్కళ్ళే చేయించుకోవాలంటే 2,00,000 అనుకున్నాం మనము. సో, 45,000 అందరూ కలిసి చేయొచ్చు. చాలా రీజనబుల్ నాకనిపిస్తుంది. నాకైతే ఇక్కడ అంటే నుంచి ఏంటంటే హ్మ్. తల్లి మనం హ్మ్. బస్సులో తీసుకొని వెళ్తాం గదా! ప్రొద్దున పూట అక్కడికెళ్ళగానే వాళ్ళు స్నానం చేసిన తర్వాత వాళ్ళకి కాఫీ, టీలు రెడీగా ఉంటాయి. హ్మ్. ఉదయం పూట వారికి టిఫిన్స్ రెడీగా ఉంటాయి. టిఫిన్ చేసేసి మోక్షనారాయణ బలి ఆచరించి వచ్చిన తర్వాత మధ్యాహ్నం పూట భోజనం వసతి గూడా ఉంటది. హ్మ్. ఉన్నారా? ఇంకా అది అయిపోయిన తర్వాత రిటర్న్ బయలుదేరేసేసి హ్మ్. మధ్యలో కొంతమందికి ఎలాగో అంత దూరం వచ్చినందుకు ఆ మహాక్షేత్రాన్ని దర్శించుకోవడానికి ఎలాగో కాస్త అక్కడ షాపింగ్ అనో అదో ఏదో చేస్తూ ఉంటారు. హ్మ్. సో ఏంటంటే మరలా తిరిగేసి వచ్చేసేసి వెంటనే రిటర్న్ అయిపోయి తీసుకొని అంటే వచ్చేస్తారు. ఒక్క రోజులో అయిపోతుంది. వచ్చేయొచ్చా గురుగారు? హైదరాబాద్‌లో వెళ్ళి ఎక్కడ రావచ్చు స్టార్ట్ తల్లి. అవుతుందని డీటెయిల్స్ ఏమన్నా? కాంటాక్ట్ మనం చేస్తే డీటెయిల్స్ అమీర్‌పేట్‌లో ఆహా! అమీర్‌పేట నుంచి డైరెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అమీర్‌పేట్‌లో అయితే నుంచే స్టార్ట్ చేస్తాం తల్లి. హ్మ్. ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు. హ్మ్. ఆ అమీర్‌పేట్‌లోనే బస్సు ఉంటది. హ్మ్. ఇమేజ్ హాస్పిటల్ దగ్గరలో. హ్మ్. హ్మ్. అక్కడ మెయిన్ రోడ్ హ్మ్. మన హ్మ్. అమీర్‌పేటది మెట్రో ఉంది కదండీ! హ్మ్. అక్కడ నుంచి ఇమేజ్ హాస్పిటల్ వరకు ఉంటది. ఓకే. సో, ఏంటి అనంటే ఎవరైనా సరే అక్కడికొచ్చినటువంటి యెడల అక్కడ ఎక్కించుకొని తీసుకొని బయలుదేరుతాం. ఓకే. హైదరాబాద్ అమీర్‌పేట్ ఏరియాలో శనివారం రాత్రి బయలుదేరితే మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తారు గురుగారు? ఆదివారం రాత్రికల్లా బయలుదేరి బయలుదేరేసి ఆహా! సోమవారం ప్రొద్దుటికల్లా ఇక్కడ ఉండేటట్టుగా వచ్చేస్తాం తల్లి. ఓకే. అంటే ఈ ఆదివారం, శనివారం ఎట్లా వచ్చిందో తెలీదు గానీ, ఓ రకంగా చాలా మందికి ఇది సులువు. డబ్బులు గనక కొంచెం అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే చేసుకో డిసెంబర్ 20వ తారీఖు అవునమ్మా. అంటే శనివారం సాయంత్రానికి వాళ్ళు గనక హైదరాబాద్ అమీర్‌పేట్ చేరుకొని పెట్టుకొనొస్తే అది గురుగారు ఒకసారి కాంటాక్ట్ కూడా ఇస్తాం గురుగారు ఆ! మేము. సంతోషం. ఎవరైనా మా ఛానల్ త్రూ చూసిన వాళ్ళు ప్రేక్షకులు వస్తారంటే కన్ఫర్మ్‌గా ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాం. అంటే ఎంతమందొచ్చినా సరే దానికి తగ్గట్టు మీరు ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తల్లి. ఒకవేళ ఇంకేమన్నా పట్టా గాని ఏర్పాట్లు చేస్తారా? ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే గురువుగారు. అంటే స్త్రీ శాపం అనేది విన్నప్పుడు నాకు అంటే ఇలా తగులుతుందా? మేబీ అందుకే చాలా మందికి చెప్పలేరు గురువుగారు. మీరన్నమాట చాలా వాస్తవం. బయటికి చెప్పలేరు. ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. చెప్తే ఏమనుకుంటారో, వాళ్ళు చేసేదేం లేదు. ఎదురోళ్ళు ఏం చేయలేరు. మౌనంగా ఉండిపోయి తరతరాల నుంచి మీరన్నమాట నేను నా కళ్ళతో చూసాను చాలామందిని. వాళ్ళు ఒకప్పుడు బాగా డబ్బులున్నాయి. ఇప్పుడు ఏమీ లేదు. కారణం స్త్రీ శాపం, స్త్రీ శాపం, పితృదోషం పితృదోషం. ఇవే ఉంటాయా? సర్పదోషం దానివల్ల గూడా వివాహం, సంతానం అని చెప్పారు.
చాలామందికి ఏంటంటే ఏదో అవుతుంది. ఒకానొక టైంలో ఇన్ని మనం వినకపోయే వాళ్ళమో మరి ఇప్పుడో తెలీదు గానీ, దానివల్ల ఈ ఫెర్టిలిటీ సెంటర్‌లని, సంతాన ప్రాబ్లమ్ రావడం, వివాహాలని చెప్పి కొన్ని వయసు ప్రతి ఒక్కళ్ళకి 30 దాటుతుంది గురువుగారు. 36 కూడా చేసుకోని వాళ్ళు చాలా మందే ఉంటున్నారు. అవునమ్మా. సో, వీటికి ఒక పరిష్కారం ఉంది అంటే ఎవరికి మాత్రం మంచిగా అనిపించదు. సో, ఇంట్లో మగవాళ్ళు చేస్తే బావుంటుందనా? లేదా ఆడవాళ్ళైనా గూడా వాళ్ళకి అవకాశం ధన్యవాదాలు గురుగారు. చాలా మంచి విషయాన్ని తెలియజేశారు. మహాదేవ. చూసారు గదా! ఎవరైనా సరే మీకు కూడా ఇలాంటి సమస్య ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఉంటే డిసెంబర్ 20వ తారీఖు హైదరాబాద్ అమీర్పేట్ దగ్గరలో మీకు చాలామంది హైదరాబాద్ ఐడియా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే అమీర్పేట్‌లో అక్కడే బస్సులుంటాయి. అదే ప్రదేశంలో వెళ్ళడానికి సులువుగా ఒక మార్గాన్నట్టు గురుగారు చెప్పారు. మీరొస్తానంటే మీకు కూడా అవకాశం ఉంటుంది. మీకిప్పుడు నంబర్ కనిపిస్తూ ఉంటుంది. ఆ నంబర్‌కి ఒకసారి ఫోన్ చేస్తే మేము కూడా డీటెయిల్స్ అందించే ప్రయత్నం చేస్తాం. చాలామంది ఎన్నో బాధల్లో ఉంటారు. వాళ్ళకి పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మీ జీవితంలో 3 సార్లు అనుకోండి. ఒక 3 సార్లుగా మీరు చేసుకుంటే బావుంటుందని చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు గనక ఎవరైతే వస్తారో వాళ్ళకి తర్వాత అవకాశాలు గూడా మేమిచ్చే ప్రయత్నం చేస్తాం. గురుగారి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇదొక అవకాశంగా తీసుకొని జీవితంలో ఒక మంచి జరగాలి అనే ఆలోచన ఉంటే తప్పకుండా ఆచరించండి. మీ జీవితాల్ని సుఖమయం చేసుకోండి అని ఖచ్చితంగా చెప్పగలను. నమస్కారం.